మన పురాణాల ప్రకారం చూస్తే ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించారు. మాయ వల్ల బ్రహ్మ అహంకారానికి లోనై ఈ సృష్టికి తానే ఆదిదేవుణ్ణని భావించసాగారు. అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరకు వైకుంఠం చేరుకుంటారు. వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించి తను మర్యాదపూర్వమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగుతారు. క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వలన లోకాలు కంపించసాగాయి. అప్పుడు దేవతలు భయాందోళనతో శివుని ఆశ్రయించారు. అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంలాగా బ్రహ్మ విష్ణువు మధ్య చేరి ఈ విధంగా పలుకుతారు. మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను. ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు, అంతం ఒకరు చూసి రావాల్సినదిగా చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో అంతం అంటే లింగం యొక్క శిరస్సు చూడడానికి ఆకాశం వైపు వెళతారు. విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళతారు. విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటుకే చేరుకుంటాడు. బ్రహ్మ కూడా అంతం దొరకదు, కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకి రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగగా, మొగలి పువ్వు శివుని శిరస్సు నుంచి జారి ఇలా కిందకి వస్తూ ఉన్నాను అని బదులిచ్చింది. అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సును చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానం ఇచ్చింది. బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు. అందుకు మొగలి పువ్వు సరేనని బదులిచ్చినది. ఇంకొంచెం దూరం పోగా కామధేనువు ఎదురు రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులిచ్చింది. నువ్వు శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామధేనువును అడగగా కామధేనువు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నది. అప్పుడు బ్రహ్మదేవుడు తాను మొదలుపెట్టిన చోటుకి తిరిగి చేరుకుంటాడు. విష్ణువును తను ఓడిపోయానని తనకు శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తాడు. బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకి 2 సాక్ష్యాలు కూడా ఉన్నారని శివుడికి చెప్తారు. అప్పుడు శివుడు మొగలి పువ్వు ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదులిచ్చింది. కామధేనువుని ప్రశ్నించగా తలతో అవును అని తోకతో కాదు అని బదులిచ్చింది. శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి కోపంతో మొదటి సాక్ష్యానికి గాను మొగలి పువ్వును నువ్వు నా పూజకి పనికిరావు అని శపిస్తారు. తర్వాత కామధేనువు వైపు తిరిగి తలతో అవునని తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీ తల భాగానికి ఎవరు పూజలు చేయరు, నీ వృష్ణ భాగం పూజనీయమని శపిస్తారు. తదుపరి బ్రహ్మ వైపు తిరిగి కోపాద్రిక్తుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచివేస్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలిపడి మన ముగ్గురం త్రిమూర్తులమని ఒకరికి ఒకరు భేదం లేదని బ్రహ్మదేవుని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు. అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇకపై భూమి మీద ఎక్కడ ఆలయాలు ఉండవు అని శపిస్తాడు. దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమించమని కోరగా కరుణామయుడు అయిన శివుడు బ్రహ్మదేవుని వరాలిస్తాడు. భూమి మీద కేవలం 1 లేదా 2 ఆలయాలు మాత్రమే ఉంటాయని, అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుణ్ణి తలుచుకునే విధంగా వరమిస్తాడు. అనగా బ్రహ్మానందం, బ్రహ్మచెవుడు, బ్రహ్మాండం మొదలగునవి వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు. తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు. అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు. అప్పుడు విష్ణువు మానవుల కోసం అగ్నిస్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసినదిగా శివుడిని కోరగా శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు. అప్పుడు మనకి దర్శనమిస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్నిలింగం. ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము.